గ్రంథ వాగ్దానములన్నీ నావే పాట పాడుతుందా? గ్రంథ వాగ్దానములన్నీ నా గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వర్త వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావే. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు తండ్రి మీ పాసంలో చేరి ప్రభా మాకు అనుగ్రహించిన తరుణాలను బట్టి మీకు ఎంతో వందనాలు. ప్రభా జనవరి మాసంలో తండ్రి మేము మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచడానికి ఇచ్చిన బాధ్యత బట్టి స్తోత్రాలు. ఈ దినానికి క్షణానికి మా జీవితాలు యోగ్యం కాకపోయినప్పటికీ మమ్మల్ని రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు. మీకు ఎంత స్తోత్రాలు. ఆరాధించడానికి కొరకై మమ్మల్ని సజీవులకు ఉంచేందుకు స్తోత్రాలు. సజీవులు కదా మేము స్తుతించేదన్నట్లు ఎదురాన సజీవులమై మిమ్మల్ని స్తుతించేటువంటి బాధ్యత మాకు ఇచ్చేందుకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున రావాల్సిన వారు తీసుకురావాల్సిందిగా, ఈ సమయం మనకు దీవెనకరంగా చేయవలసిందిగా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుడి వాక్యంలో నుండి సమూయేలు రాసినటువంటి 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి 2వ సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాను విచారణ చేయగా, పోవచ్చుని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసములు ఉన్నట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడాను ఉన్నది. చివరిగా ఎఫెసు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అందరం చదువుకుందాం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబంలో పిలవడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని. మనం మొదటిగా చదువుకున్నాం కదా, హెబ్రోనుకు పొమ్మని దావీదుకు ప్రభువు సెలవిస్తూ వచ్చాడు. హెబ్రోన్ అంటే అర్థం ఏమిటి? హెబ్రోన్ పేరు అర్థం ఏంటి? సహవాసము కదండి. అందుకే భక్ష్య గారు కూడా మరి హెబ్రోను అనేటువంటి సహవాసం, హెబ్రోన్ అనే పేరు కలిగి ఉండడానికి ఏంటంటే సహవాసం. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న 1 యోహాను పత్రికలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ సహవాసం ఎక్కడ అనేది మనం చూస్తే తండ్రి కుటుంబం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాం కదా. ఏ తండ్రి మరి కుటుంబము ఏ తండ్రి చేత తండ్రిని పిలువబడుతుందో ఆ తండ్రి కుటుంబంలో మనం అందరం కూడా చేయబడ్డాం. ఇప్పుడు మనమందరం కూడా దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడినటువంటి ఆయన సహవాసంలో ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం. ఇది తండ్రి కుటుంబంలో ఎవరున్నారు? మనం కాకోకుండా చెప్పండి. తండ్రి కుటుంబంలో ఎవరున్నారు మనం కాకోకుండా? కుటుంబం అంటే
తల్లి, తండ్రి, పిల్లలు కదా. తల్లి తండ్రి ఉండొచ్చు. ఒకవేళ భార్య లేకపోయినా కుమారుడు ఉన్నా కూడా కుటుంబం. పిల్లలు లేకపోయినా భార్య ఉన్న కుటుంబం. భర్త లేకపోయినా పిల్లలు, తల్లి ఉన్న కుటుంబమే అంట. అయితే తండ్రికి ఏ కుటుంబం ఉంది? ఎవరున్నారు మనం లేనప్పుడు తండ్రికి ఉన్న కుటుంబం? తండ్రికి ఉన్న కుటుంబం ఎవరు? దూతలుగా. మనం కాకున్నప్పుడు ఎవరు తండ్రికి ఉన్న కుటుంబం? ప్రభువైన యేసుక్రీస్తు వారే తండ్రి, కుమారుడు, వాళ్ళిద్దరే కుటుంబం. ఇక ఎవరు కూడా లేరు, ఎవరు కూడా చేర్చడానికి వీలు లేదు. తండ్రి అంటే దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన కుడిపార్శ్వమున కుమారుడు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరమే కుటుంబం. వీళ్ళందరి దేవదూతలు వీళ్ళ కుటుంబంలో చేర్చడానికి వీలు లేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, సహవాసం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతూ ఉందో, ఇప్పుడు మనం అందరం కూడా ఆ తండ్రి కుటుంబంలో, ఆ తండ్రి యొక్క సహవాసంలో చేర్చబడ్డారు. తండ్రి కుటుంబంలో చేర్చబడడానికి, తండ్రి యొక్క సహవాసంలో, కుటుంబం యొక్క సహవాసం చేర్చబడడానికి ముఖ్యమైన కారణం ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు లేకపోతే మనము తండ్రి కుటుంబంలోకి వెళ్ళడానికి వీళ్ళే. మనం ఎలాంటి వారమో మనం ఒకసారి తెలుసుకోవాలి. మనం ఒక్కోసారి మన గురించి మనం ఆలోచిస్తే మనము మరి ఆ కుటుంబంలో చేరడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, వీళ్ళు కాకోకుండా కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తిని కూడా తీసుకొచ్చుకుంటారు. వారి సంతతి కాని వ్యక్తిని తీసుకొచ్చుకుంటారు. ఎవరెవరు చెప్పండి? వాళ్ళ సంతతే, మానవ సంతతే కాకుండా తెచ్చుకుంటారు. ఎవరు? కుక్కలు, పిల్లులు. అర్థమైందా? ఇవి ఏం చేస్తాయి? బాగా అర్థమైంది మీకు. అవి చిన్నప్పటి నుంచి తీసుకొచ్చిన తర్వాత కుటుంబంలో ఒక సభ్యుడిగా చేర్చుకుంటారు. ఆ కుక్కని ఏమని పిలుస్తారు? కుక్క అంటారా? రే ఇట్రారా అంటారంటే ఒక మనిషిని పిలిచినట్టు, లేదా పేరు పిలిచినట్టు. అంటే ఒక జంతువుని కుటుంబంలో చేర్చుకుంటూ ఆ కుటుంబంకి సంబంధించిందిగా చేస్తారు. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న జంతువు ఏం చేస్తుంది? వాళ్ళు తిన్న అన్నం తింటా ఉంటుంది, వాళ్ళు పడుకున్న పరుపు మీద పడుకుంటుంది, వాళ్ళు ఉన్నటువంటి ఆ సోఫా సెట్ మీద పడుకుంటుంది. అంటే దానికి అంత విలువ ఇచ్చారు, కానీ అది ఆ కుటుంబంలో సమానమైనది కూడా కానే కాదు. అర్థమైంది? ఇప్పుడు ఆ కుటుంబంలో సమానంగా ఉండడానికి దానికి విలువ లేదు. ఒకవేళ చచ్చిపోయింది అనుకో, ఏదో 2 సార్లు ఏడుస్తారు, గమ్ముగా అయిపోతారు, అంతే. అయితే కుటుంబంలో ఉన్నటువంటి మనిషి యొక్క కుటుంబంలో ఉన్నదానికి ఆ జంతువుకి ఎంత మాత్రం సంబంధం లేదు. పెంచుకున్నారు ప్రేమతో, అంతవరకు. మరి దేవుని యొక్క కుటుంబం, కుమారుడు, తండ్రి ఆ పరలోకంలో ఉన్నారు. వారి యొక్క కుటుంబంలోకి మనం చేర్చడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఏ పాటి వారని దేవుడు మరి ఆయన అనాదికాల సంకల్పాలు మనం ఆలోచిస్తే, మానవుణ్ణి తన స్వరూపంలో చేసుకొని ఆయన తన స్వరూపంలో చేసుకుని, స్త్రీ పురుషులు చేసుకొని తన కుటుంబంలో చేర్చుకోవడానికి కొరకై ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు. తన స్వరూపంలో చేర్చబడడానికి, తన ఆయుష్నివ్వడానికి, తన ఊపిరివ్వడానికి గల కారణం ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళ, మనము దేవుడితో చేయబడ్డాం. మనం బాగా తెలుసు, మట్టితో చేయబడిన వారము. మట్టితో చేయబడ్డాం. మట్టితో చేయబడిన మనకు తండ్రిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తుతో పాటి ఆయన తండ్రి తన కుటుంబంలో మనం చేర్చుకోవడానికి గల కారణాలు మనం ఆలోచిస్తే, మొట్టమొదటి మనం చూస్తే, తన కుటుంబ సహవాసంలో మనల్ని ఒకరిగా చేర్చుకోవడానికి, తన స్వరూపంలో చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం. దేవుడు తన కుటుంబంలో మనల్ని ఒకటిగా చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే, తన స్వరూపంలో చెయ్యడమే. తన స్వరూపం దాకా అనేకమైన స్వరూపాలు ఉన్నాయి. కుక్క, పిల్లి, లేకపోతే ఆ గాడిద, లేకపోతే పక్షులు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్ని కూడా స్వరూపాలు ఉన్నాయి. కానీ
దేవుని స్వరూపంతో సాటిగా లేవు. దేవుని స్వరూపమునకు వాటికి పోలికే లేదు. ప్రియమైన వాటిని ఎలాగా తన కుటుంబంలో చేర్చుకోగలడు? మరి భూలోకంలో ఉన్నటువంటి మరి జంతు సమూహమే కాదు, పరలోకంలో ఉన్నటువంటి ఆ కెరూబులు సెరూబులు కూడా ఏ స్వరూపం ఉంటాయంటే, ఒకటి పక్షరాజ స్వరూపము, ఒకటి మరి చిరతపుల స్వరూపము, సింహం స్వరూపము, ఇలాగా ఆ ఎలుగుబంటి స్వరూపము ఉన్నటువంటి సెరూబులు కెరూబులు అనేటివి ఉన్నాయి. అయితే వాటిని కూడా ఆయన తన యొక్క కుటుంబంలో చేర్చుకోలేదు. ప్రియమైన దేవుడు మనల్ని తన కుటుంబంలో చేర్చుకోవడానికి ఇష్టపడి తన యొక్క అనాదికాల సంకల్పాల ప్రకారంగా ఆయన స్వరూపమును మనం చేసి మనకు ఆయుష్ ఇచ్చినాడు, మనం బ్రతికించినాడు. ఇది ఎలాగా మనం సాధ్యమంటే తన కుటుంబంలో చేర్చుకోవడానికి ఒక చిన్న మాట మనం చూసుకుందాం. చూడండి, ఒక ఆదికాండం 3వ అధ్యాయం, ఒక చిన్న మాటే దీనికి మనకు అర్థమైపోతుంది. 3వ అధ్యాయం 22వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండం ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటే అక్కడ ప్రభువైన దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడని యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు ఆదామును తయారు చేసిన తర్వాత దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను కోల్పోయిన తర్వాత తన పాపము ప్రవేశించిన తర్వాత అక్కడ మాట అంటున్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అనే మాట. అంతకుముందు ఒకని వంటి వాడుగానే ఉన్నాడు, దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వాడుగా ఉన్నాడు, ఆయన కుటుంబంలో ఉన్నాడు. ఎప్పుడైతే తాను పాపం చేశాడో ప్రియమైన వారుగా తాను ఒక కుటుంబంలో నుంచి ఇంకొక కుటుంబంలోకి పోయినట్లుగా. అనగా అర్థం ఏంటంటే మరి దేవుడి యొక్క కుటుంబంలో నుంచి అపవాది యొక్క కుటుంబంలోనికి, అపవాది కూడా కుటుంబం అనేది ఉండదు. అంటే అర్థం ఏమిటి? వాడికి కూడా ఒక సమూహం అనేది ఉంది, దూతల సమూహం, దేవుడికి వ్యతిరేకంగా చేర్చబడిన సమూహం. ఆ సమూహంలోకి, ఆ కుటుంబంలోనికి మానవుడు పాపమును బట్టి చేర్చబడ్డాడు. చూడండి, అందుకే బైబిల్ గ్రంథంలో వాక్యం రాయబడింది, మనము తండ్రిని ఎవరిని అంటున్నాము? ప్రభుని అంగీకరించిన తర్వాత పరలోకమున దేవుణ్ణి మనం అంటున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, ఏ వ్యక్తి అయితే పాపంలో జీవిస్తూ, పాపంలో నిలుస్తూ, పాపంలో ఉంటున్నాడో ఆ వ్యక్తికి తండ్రి ఎవరంటే చెప్పండి, ఎవరు? సాతానుడు కదా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎంత చక్కటి మాట ఉంది. ఇంకొక మాట యోహాను బాప్తిస్మం యోహాను అంటాడు, సర్ప సంతానమా అని మాట మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా సర్ప సంతానమా అంటే అపవాది యొక్క కుటుంబంలో చేర్చబడిన వారమైన ఉన్నాం. మనల్ని దేవుడు తన కుటుంబంలో చేర్చుకోవడానికి కొరకై తన స్వరూపంలో మనం చేసి తన యొక్క ఆయుష్ మనకు అనుగ్రహించి తన యొక్క మరి మన నాశకారంలో తన జీవాయుధి మనం జీవింపజేస్తే కేవలం ఒక్క పాపాన్ని బట్టి మనము ఆ కుటుంబము అంటే సాతాను కుటుంబంలో చేర్చబడిన వారమే ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇది సహవాసంలో నుంచి దేవుడి కుటుంబంలో నుంచి తొలగింపబడిన వారంగా ఉంటున్నాం. దేవుడి కుటుంబం నుంచి తొలగింపబడడం అంటే అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పుకోవాలంటే మరణించిన వారము. బతికున్న మన కుటుంబంలో సజీవులుగా ఉన్న వారినే మనం ఏం చేస్తాము? కుటుంబస్తుల కింద లెక్కేస్తాం. ఏదైనా మరి జనాభా లెక్కలు ఉన్నారనుకోండి, మనకు 5 మంది 6 మంది పిల్లలు ఉంటారు, అందులో 3 4 చచ్చిపోయి ఉంటారు అనుకో, మరి చచ్చిపోయిన వారి పేరు కూడా జనాభా లెక్కలు వేస్తామా? ఇయ్యరు. పేర్లు ఉండొచ్చు, మనకు అనుభూతులు ఉండొచ్చు, కానీ వారు ఈ లోకంలో లేరు కాబట్టి వారు ఈ లోకంలో జనాభా లెక్కలు ఎక్కడానికి వీల్లేదు. అంటే వారు సజీవులు కాదు, మృతులైన వారు. ఇప్పుడు దేవుడి దృష్టిలో కూడా పాపమును బట్టి సాతాను యొక్క కుటుంబంలో చేర్చబడిన మనము కూడా ఏమై ఉన్నామంటే చచ్చిన స్థితిలో ఉంటున్నాం. దేవుడి కుటుంబంలోనికి, సజీవులైన కుటుంబంలోనికి రాలేక చచ్చిన స్థితిలో సాతాను యొక్క కుటుంబంలోనికి కలిసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి వారమైన మనకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఆయన కుటుంబంలో
తిరిగి మనకు ప్రవేశించే అవకాశము తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకంలోకి పంపి తిరిగి మనందరూ కూడా తండ్రి కుటుంబంలో చేర్చడానికి కొరకై ఆ తండ్రి అయిన దేవుడి సంకల్పమై ఉన్నది. తన కుమారుడు పంపాడు. మరి ఎవరెవరైతే ఈ ప్రపంచంలో ప్రభువును అంగీకరించకుండా ఉన్నవారు ఎవరెవరైతే అందరూ కూడా సాతాను కుటుంబంలో చేర్చబడిన వారందరినీ కూడా తన కుటుంబంలో చేర్చడానికి కొరకై, తన కుటుంబంలోనికి ఆహ్వానించడానికి కొరకై, పోగొట్టుకున్నటువంటి తండ్రి కుటుంబంలో చేర్చలేకుండా పోగొట్టబడినట్టు మనకు తిరిగి మనకు అవకాశం ఇవ్వడానికి తన కుమారుడిని పంపాడు. ఆ కుమారుడు ఎలాగ మనల్ని సంధి చేశాడు? బైబిల్ గ్రంథంలో ఉంది, మీరు దేవుడికి సంధి చేయబడిన వారు అంటే దేవుడితో సమాధానపరచబడిన వారు అని మనం చూస్తాం. సమాధానపరచబడ్డాం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క శిలువ మరణము ద్వారా మనము తిరిగి దేవుడి యొక్క తండ్రి కుటుంబంలోకి మనము ప్రవేశించినామని మనం గుర్తించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తన కుటుంబం యొక్క సహవాసంలో మనం ఉంచాలని కోరుకుంటే పాపమును బట్టి మనం అందరం కూడా అపవాది యొక్క కుటుంబ సహవాసంలో వెళ్ళిపోయిన మనల్ని తిరిగి తీసుకురావడానికి కొరకై ప్రభువైన దేవుడు మరి తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని పంపారు. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. దావీదు మహారాజు అబ్షాలోము తన అన్నయ్య అమ్నోనును చంపించేశాడు కదండి. చంపించేసిన తర్వాత దావీదు దగ్గర నుంచి ఏం చేశాడు? అబ్షాలోము పారిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు పారిపోయినాడు? సుమారు 2 సంవత్సరాల వరకు పారిపోయి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అబ్షాలోము దావీదు దగ్గరికి రావడం జరిగింది. ఈ దావీదు దగ్గరికి రావడానికి గల కారకులు ఎవరు చెప్పండి? దావీదు దగ్గరికి తిరిగి అబ్షాలోము రావడానికి గల కారకులు మీరు ఏదో చెప్తున్నారు, నాకేమో వినపడాలి. చెప్పండి. దావీదు దగ్గరికి అబ్షాలోము తిరిగి రావడానికి గల కారణులు యోవాబు. ఎవరు? యోవాబు. దావీదు అబ్షాలోము మరి సమాచారం పంపించారు. ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉండాలా? దూరంగా నా తండ్రికి నేను, కాబట్టి నా తండ్రికి ఏ విధం చేతనైనా సరే నువ్వు ఎలాగైనా మెప్పించి నన్ను తిరిగి తండ్రికి తీసుకురా అని సమాచారం పంపిస్తే యోవాబు ఒక వ్యక్తిగత స్త్రీ ద్వారా సమాచారాన్ని అతనికి తెలిపి తిరిగి అబ్షాలోమును ఎక్కడ తీసుకొచ్చాడు? దావీదు దగ్గరికి. అనగా మరి దావీదు కుటుంబంలోకి చేర్చడానికి గల కారణం ఒక తప్పును బట్టి అబ్షాలోము ఎన్ని దినాలు దేవుడికి తన తండ్రికి దూరమైనాడు? 2 సంవత్సరాలు. తర్వాత 3 సంవత్సరాలు కూడా తను తండ్రి యొక్క మొహం చూడుకోకుండా ఉన్నాడు. ఒక వ్యక్తిని బట్టి ఈ భూలోకంలో అలాంటి సంధ్యని మనం చూస్తుంటున్నాం. మరి మనము కూడా తండ్రిన దేవుడికి దూరమైపోతే కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపి ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన చేసిన కార్యము ద్వారా, రక్తం యొక్క సంధి ద్వారా, మరణము ద్వారా మనందరినీ కూడా దేవునితో సమాధానపరిచిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఆ దేవుని యొక్క కుటుంబంలో మనల్ని చేర్చాడు. సాతాను యొక్క కుటుంబంలో నుంచి మనల్ని తీసుకొచ్చి తిరిగి దేవుడి కుటుంబంలో, దేవుని యొక్క సహవాసంలో మనం చేర్చాడని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మొట్టమొదటి చూస్తుంటున్నాం. రెండవదిగా తండ్రిని దేవుని యొక్క కుటుంబం సహవాసం మనం చూస్తూ ఉంటే ఆయన ఒక సహవాసాన్ని, ఒక వ్యక్తిని ద్వారా ఆ కుటుంబం యొక్క సహవాసాన్ని తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా ఎవరి ద్వారా ఈ లోకంలోకి వచ్చారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఎవరి ద్వారా రావడం జరిగింది? ఎవరి ద్వారా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ లోకంలో జన్మించడానికి, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కావడానికి గల కారణం ఎవరు? అబ్రహాం మొదలుపెట్టుకుని మరి అబ్రహాం లేకపోతే యాకోబు చెప్తాడు. అబ్రహాము ద్వారానే ఇశ్రాయేల్ ప్రజలు, అబ్రహామే మూల పురుషుడు. తర్వాత అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు ద్వారా 12 మంది గోత్రకర్త. అంటే ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన సొంత ప్రజలైన వారిని ఏర్పాటు చేసుకోవడం చూస్తూ ఉంటున్నాం, ఒక వ్యక్తిని బట్టి. కాబట్టి ఇప్పటికి కూడా ఇశ్రాయేలు ఏమని భావిస్తారంటే, మా తండ్రి దేవుడు అబ్రహాం, మా దేవుడు తండ్రి అబ్రహాము ద్వారా మేము మా తండ్రిని కలుసుకుంటున్నాం.
బైబిల్ గ్రంథం నుండి మా తండ్రి అబ్రహాము అని వాళ్ళు అంటారు. అబ్రహాం. మరి అబ్రహాము అంటే మనం చూస్తుంటే అబ్రహాము దేవుడికి సంబంధించినటువంటి దేవుడి ప్రజలకు ఆ మూల కారకుడైనటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉంటున్నాం. అబ్రహాం ఆ ప్రజలే, ఆ సంతానం ద్వారా దేవుడు అక్కడి నుంచే అబ్రహాము నుంచే తన యొక్క ప్రజలైన వారిని, తన సంతానమైన వారిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రజలైన వారిని అత్యధికంగా అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు. మిగతా వారు ఆదికాండం 11వ అధ్యాయం గమనిస్తే అనేకమైన వారు చెదిరిపోయారు. ఆ దేశాలు వాళ్ళ ప్రజల ప్రకారం, వారి భాషల ప్రకారం చెదిరిపోయారు. అయితే అబ్రహాము నుండి తన ప్రజలైన వారిని ఏర్పరచుకున్నాడు ప్రభు. అందుకే ఇశ్రాయేలు అబ్రహాము తండ్రిగా భావించడమే కాకోకుండా దేవుడు వారిని ప్రత్యేకమైన వారుగా, ప్రత్యేకమైన జనముగా వారు చేస్తూ మా దేవుడు గొప్పవాడు, మా ప్రభు మేమే గొప్పవారని, ఎందుకంటే దేవుడి చేత మేము ఏర్పరచబడిన వారని ఉండి అన్ని జనులైన వారిని వారు లేకపోతే ఒక కుక్కతో సమానంగా చూసేటువంటి అనుభవం మనం చూస్తా ఉంటాం. కేవలము అబ్రహాము సంతానమైన వారు, వారి యొక్క ఆలోచన తలపులు ఎలా ఉన్నాయంటే దేవుడు మమ్మల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు, మాకు మాత్రమే దేవుడు అబ్రహాము యొక్క సంతానంలో మమ్మల్ని చేర్చాడు, మేము మాత్రమే ఈ సంతానానికి వారసులమై ఉంటున్నాం, మాకు మాత్రమే ఈ దేవుడు దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క దృష్టి మరి ఎలాగుందంటే అబ్రహాములకు మాత్రమే కాదు, అన్ని జనులైన మనం అందరం కూడా ఆ దేవుని కుటుంబంలో చేర్చబడడానికి మనకందరు కూడా అవకాశం. మనం చెప్పుకున్నాం కదా ఉదయం పూట, ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఒక కుక్క కూడా ఆ ఇంటిలో ఏంది ఒక భాగస్థురాలు, అంటే ఒక సహవాసం, ఆ కుటుంబములకు సంబంధించిందిగా. నిజమైన కుటుంబం సంబంధించి నిజమైన ఇశ్రాయేలు దేవుడు ప్రజలైన వారు ఎవరండి? వారు ఇశ్రాయేలీలే. దేవుడు ప్రజలు ఎవరు? దేవుడి కుటుంబం ఎవరు? ఇశ్రాయేలే. మనకు ఆ బాధ్యత లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనము ఆ కుటుంబంలో వారితో సమానమైన వారంగా ఉండడానికి దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 చదవండి ఎవరైనా. శరీర విషయంలో అన్ని జనులేండి, సున్నతి గల వారు అనబడిన వారి చేత మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన ప్రజలను, నిరీక్ష లేని వారును ఉండి క్రీస్తుకు దూరస్తులని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులు, అన్ని జనులమైనటువంటి మనము. ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో మీరు యెహోవాకు స్వకీయ జనులు, సంపాద్య జనులు. ఇశ్రాయేలు గురించి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో గమనిస్తే మీరు స్వకీయ జనులు, సంపాద్యమైన జనులు, మరి ఆ ఐగుప్తు దేశం నుంచి విమోచింపబడిన జనులని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అయితే మనమందరం ఎవరవి? మనం ఇప్పుడు దేవుని బిడ్డలము, ఇశ్రాయేలు సంతతి అనుకుంటాం, కానీ మనం సంతతి కాదు. మనమందరం అన్ని జనులైన వారము కదండి. ఎవరైనా సరే ఎవరు రక్షింపబడ్డాడు అనుకో, వారు అన్ని జనుల నుంచి వచ్చినాడని అంటాం. మనమే అసలు అన్ని జనులం. భారతదేశం అంతా కూడా జనులే, ప్రపంచమంతా జనులే. ఇశ్రాయేలు యూదులు తప్ప మనమందరం కూడా, మనం కూడా ఏం చెప్పుకోవాలా చెప్పండి? క్రైస్తవులుగా ఉన్నంత మాత్రాన మనం దేవుడిబిడ్డలు కాదు, మనం అందరం కూడా అన్ని జనులే. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడిన మా ప్రకారం ఏం చెప్తుందంటే, మరి వాగ్దాన నిబంధన లేని వారము, పరజనులము, సహపౌరులము కాము, ఇశ్రాయేలుతో సహపౌరులము కాము, పరదేశులము. ప్రియమైన వారులారా, క్రీస్తుకు దూరస్థులము. అయితే ఆయన తన కుటుంబంలో మనల్ని, ఇశ్రాయేలు కుటుంబంలో మనల్ని సహపౌరులుగా, ఒకవారిగా మనల్ని చేర్చమని చూస్తుంటున్నాం. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, యేసుక్రీస్తు వారు గొర్రెల గురించి చెప్తా వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నాకు ఈ గొర్రెలు కాక ఇంకా వేరే గొర్రెలు ఉన్నాయి కదండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం ఎక్కడ మాట చూడండి.
16 చదవండి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావు. ఈ దొడ్డివి కావాలంటే అర్థం ఏమిటి? అన్ని జనుల మనమే. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ కానాను స్త్రీతో కూడా అన్నాడు ఏమనంటే, నేను నశించిన గొర్రెలద్దకే, ఇశ్రాయేలు గొర్రెలద్దకే వచ్చాను కానీ అన్ని జనులతో నేను రాలేదన్నమాట. అంటే మనం అందరం కూడా అన్ని జనులైనటువంటి వారు, ఆయన దొడ్డిలో లేదా ఆయన కుటుంబంలో చేర్చబడలేనటువంటి వారు, చేర్చడానికి అర్హత లేనటువంటి వారు. దేవుడు అబ్రహాము నుంచి ఆయన వాగ్దాన ప్రకారం ఏర్పరచుకున్న స్వజనులు అయిన వారు. అయితే తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని పంపి ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే ఒక కుటుంబముగా, అన్ని జనులైనా ఇశ్రాయేలైనా మనమందరం ఎవరివండి? దేవుడికి ఒకే ఒక కుటుంబం. ఆయన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారానే, యేసుక్రీస్తు వారి రక్తం మరణము ద్వారానే మనము దేవుని ప్రజలముగా చేయబడ్డామని మనం చూస్తా ఉంటున్నాం. అందుకే అపోస్తలుల 10వ అధ్యాయంలో అన్ని జనులైన వారు కూడా వేరు కాదు అని అక్కడ చూపించిన విధానం చూపబడతారు. చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం, 10వ అధ్యాయము 17, 18 చదవండి ఎవరైనా. క్షమించాలి, 11వ అధ్యాయం 11, 12, 13. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమానము అనుగ్రహించుండగా, దేవుని అడ్డగించుడు ఏ పాటి వాడని చెప్పాను. వారు ఈ మాటలు విని మరీ అర్థం చెప్పక, అయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచని. ఇంకా ఇక్కడ ఏమంటాడు? 10వ వచనంలో 10వ అధ్యాయం 22వ వచనం చూడండి, చాలా చక్కటి మాట ఉంది. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయుటేనను, అట్టి వారిని ముట్టుకునేను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడిన వాడైనను అపవిత్రుడైన అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. ఏ మనుషుడు కూడా నిషేధింపబడిన వాడు అపవిత్రుడు అంటే అర్థం ఏమిటి? మనం అందరం కూడా ప్రభువైన దేవుడు తన కుటుంబంలో అబ్రహాము సంతానంలో విశ్వాసముకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క సంతానంలో మనం చేర్చడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ సంతానము, ఆ యొక్క కుటుంబము తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబము. ప్రియమైన వారలారా, ఈ కుటుంబంలో చేర్చబడడానికి మనకు ఎంత మాత్రం అర్హత లేదు. ఎవరైనా మనం భూలోకంలో ఆలోచిస్తే పిల్లలు లేని వారు ఉన్నారు అనుకోండి. పిల్లలు లేని వారు ఏం చేస్తారు? వెంటనే ఒకరు తీసుకొచ్చుకొని పెంచుకుంటారు. పెంచుకొని ఒక 2-3 సంవత్సరాల తర్వాత వీళ్ళకి పిల్లలు కలుగుతారు. మాకు తెలిసిన కుటుంబం ఆమె చనిపోయింది, పెద్ద ఆమె చనిపోయింది. పిల్లలు లేకపోతే ఆమె ఏం చేసిందంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని పెంచుకుంటా. అది తన భర్త మరి వాళ్ళ ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పిల్లలు పుట్టారు. ఈమె పెంచుకుంటా ఉంది, పెద్దయింది, పెరిగింది, మంచిగా చదువుకున్నది. నర్సు, గవర్నమెంట్ జాబ్లో నర్సు వచ్చింది. బాగా పెద్ద ఆమె కూడా పిల్లలు పుట్టారు, అంతే అయిపోయింది. ఇప్పుడు ఈ భర్త చనిపోగానే ఇవేమిందంటే ఆస్తులు పంపకాలకు వచ్చినాయి. రెండో ఆమెకు వాళ్ళ చెల్లెలకి 2 కొడుకులు, 2 కూతురు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు? ఈమె ఇంత పెంచి పెద్ద చేసి పెద్ద ఆమె యొక్క మరి పెంచుకున్న ఆమెకు ఇంత పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, నువ్వు మా నాయనకు కొట్టలే, ఏదో నీకు డబ్బు ఇస్తాం అంతవరకే, ఈ ఆస్తులు గీస్తులు నువ్వు అసలు దీని జోలికి రాకూడదు అంటున్నారు. ఆయన ఇంతగా పెంచుకున్నాడు కదా, మరి వాళ్ళ ఆయన కూడా పెంచాడు కదా, మరి అంత మంచి ఉద్యోగం వచ్చింది కదా అంటే ఎంతైనా సరే నువ్వు మా నాన్న మా సంతానం నువ్వు కానే కాదు. సొంతము పెద్దమ్మ పెంచుకున్న వాళ్ళే, సొంతంగా వాళ్ళ పెద్దమ్మ పెంచుకున్న ఆమె, కానీ ఆమెకి ఎంత మాత్రం అర్హత లేదు. మనకు కూడా అంతే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఈ లోకంలో రావడాన్ని బట్టి, ఆయన రావడం ద్వారా మనము ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబంలో ప్రవేశించే అర్హత, బాధ్యత మనకు వచ్చింది. ఇశ్రాయేలు అవునన్నా కాదన్నా, వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం వారితో ఏమైపోయినాము? సమాన వారసులము. ఇప్పటికైనా సరే ఇశ్రాయేలు మన క్రైస్తవులైన వారిని, క్రీస్తు నమ్మిన వారిని అసహించుకుంటారు. ఇప్పటికీ ఒక భాగము యూదులైన వారు ఉంటారు, ఒక భాగము క్రైస్తవులుగా యూదులైన వారే
ఒక భాగం క్రీస్తుల మీద వారు ఉంటారు. వారు మరి ఇశ్రాయేలు ఒక పురుగు, ఇశ్రాయేలు అన్ని జిల్లాల వారిని పురుగు చూసినట్టుగా, కుక్కను చూసినట్టుగా చూస్తారు. ఇప్పటికీ ఆ యొక్క స్వభావం ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఒకవేళ ఈ లోకంలోకి రాకుండా ఉంటే మనము ఏ కుటుంబంలో ఉండేటోళ్ళము, ఎక్కడ ఉండేటోళ్ళము? మనకు కుటుంబం అంటే అనేది ఉండేదా? మనము మరి ఆ యొక్క అబ్రహాం సంతానంలో చేర్చబడేవారమా? ఆ దేవుడి కుటుంబంలో మనం వచ్చేవారమా అంటే కానే కాదు. ప్రభువు రావడం ద్వారా ఆయన అందరినీ కూడా నా కుటుంబంలో చేర్చాలా, తండ్రి కుటుంబంలో చేర్చాలని కుమారుడు యేసుక్రీస్తుని పంపి ప్రతి ఒక్కరికి కూడా ప్రాయశ్చిత్తం చేసి అందరిని కూడా దేవుడులుగా చేసేసి అందరికీ కూడా ఆయన తన కుటుంబంలో స్థానాన్ని అనుగ్రహించారు. అందుకే ఇప్పుడు మనం ప్రభు నమ్మిన తర్వాత ఆయన కుమారులుగా ప్రభు యేసుని విశ్వాసం ఇచ్చిన వారు ఎవరైనా సరే దేవుడు కుమారులు కుమార్తెల అధికారము ఇవ్వడమే కాకుండా వారసత్వంలో కూడా భాగాన్ని మనకు దేవుడు అనుగ్రహించే విధానం. అందుకే మనం గుర్తించుకోవాలి, ఇదాన అబ్రహాం సంతానములో మనం ఉండనే వారము, కానీ దేవుడు తన కుమారుని పంపి అబ్రహాము సంతానంలో, వాగ్దాన సంతానంలో మనం కూడా చేర్చాడు. ఆ సంతానము దేవుని సంతానంలో చేర్చబడింది. ఈ అర్హతలకు రావడానికి మనం యోగ్యులం కామని మనం గుర్తించుకోవాలి. మూడోది మనం చూస్తూ ఉంటే చివరిగా ఆయన మనం చూసుకున్నాం కదా, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది, తన కుమారుని యొక్క సహవాసంలోనికి మనం ఏం చేస్తున్నాడు? ఆయన పిలుపునిచ్చాడు కుమారుని సహవాసములోనికి. కుమారుని యొక్క సహవాసం ఏమిటి? పరలోక సంబంధమైన సహవాసం, తండ్రితో సహవాసం. తండ్రి ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, తండ్రి కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి, ఆ సహవాసంలోకి మనల్ని కూడా ఆహ్వానించడం. చూడండి, తండ్రికి ఎంత ప్రేమ లేకపోతే కుమారుడితో సమానంగా మనం చేయడం. బైబిల్ గ్రంథంలో వాక్యంలో రాయబడింది, తండ్రి నీవు నన్ను ప్రేమించినట్టే వీరిని కూడా నీవేం చేసినావు? ప్రేమించిన. ఆ మాట చాలా చక్కటి మాట. యోహాను సువార్త మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం ఉంటుంది చూడండి, 17వ అధ్యాయం 23వ వచనం చదవండి. యోహాను సువార్త 17:23. నేను ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి నీవు నన్ను పంపితివనియు. చూడండి, నీవు నన్ను ప్రేమించినట్టే. ఎంత చక్కటి మాట అండి. కుమారుని ప్రేమించినట్లే, కుమారుని ప్రేమించినట్టే మనం మన పిల్లల్ని ప్రేమించినట్టు పక్కన వాళ్ళు ప్రేమిస్తామా? సాధ్యపడుతుందా? వాళ్ళు ఎంత అందంగా ఉన్నా, మన పిల్లల కంటే అందంగా ఉన్నా, మన పిల్లల కంటే ఆరోగ్యంగా ఉన్నా, మన పిల్లల కంటే వాళ్ళు ప్రేమిస్తామా? సాధ్యపడదు. ఎవరో కొద్దిగా మానవత్వం లేని వారు, ప్రేమ లేని వారు అయితే అటు చేస్తారు. కానీ తండ్రిని దేవుడు ఏం ప్రేమ అంటేది? కుమారుని ప్రేమించినట్లే మనం కూడా ప్రేమించాడంటే మనం అసలు ఆయన బిడ్డలమేనా? ఆయనకు చెందిన వారమేనా? మనం మట్టి వారమే. ఎన్నిసార్లు మనము దేవుడికి అవిధేయత చూపించాం, ఎన్నిసార్లు మనము దేవుని బాధ పెట్టాం, ఎన్నిసార్లు మనము దేవుని స్వరూపం కోల్పోయినాం, ఎన్నిసార్లు మనం దేవుడికి అవిధేయత చూపించినాం. ప్రియమైన వారరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నాడు, నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించినాం. కుమారుడు ఎంతగా ప్రేమించాడు? ఏక కుమారుడు, స్వకీయ కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఇంకెవరు లేరు ఆ కుమారుడు. ఇప్పుడు కొత్త బోధ వచ్చినాయి, గుర్తుపెట్టుకుని కొత్త బోధలు వచ్చినాయి. ఏం బోధ? పరిశుద్ధాత్ముడు కూడా చెప్పండి దేవుని కొడుకట. ఇది ఎక్కడ బోధ నాకేం అర్థం కావడం. జయశాలి గారి నుంచి వచ్చే బోధలు ఇవన్నీ. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు? తండ్రి దేవుడికి ఎంతమంది కొడుకులు? నేనేం చెప్పండి, ఇద్దరంట. ఇంకో కొడుకు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరు కొడుకులు. ఎవరంటే ఇక్కడ రాయబడింది ఏంటి? సొంత కుమారుడు, ఏక కుమారుడు, ఇక వేరే వాడు లేడు. అయితే దొంగ బోధలు వచ్చేసినాయి. ఇద్దరు కొడుకులు అంటే, ఇద్దరు కొడుకులు అంటే ఇంక మనం కూడా దోతలందరూ కూడా కొడుకులు కింద లెక్కేయాల్సిందే. దొంగ బోధలు వచ్చినాయి, గుర్తుపెట్టుకున్నాడు. ఏక కుమారుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు, ఏక కుమారుడు, వాళ్ళే కుటుంబం. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు ఆయన మరి ఒక వ్యక్తి. ఆయన కాలాన్ని బట్టి దేవుడే ఈ కార్యం జరిగిస్తున్నాడు. కానీ తండ్రి, కుమారుడు, చివరికి మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు అనేటువంటి మానవుడు మనం చూస్తూ ఉంటాం.
అంత మాత్రం కానీ కుమారుడు మాత్రము ఒక్కడే. ఇక్కడ మనం చూస్తూ ఉంటే తన కుమారుడి సహవాసంలోనికి ఎలాగ పిలుపునిస్తున్నాడంటే, ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు తన కుమారుడు అంగీకరించిన ప్రతి వ్యక్తి తన కుమారుడుగా చేసుకుంటాను అనేటువంటి వాగ్దాన రూపకంగా ఏ వ్యక్తి అయితే తన కుమారుడని యేసుక్రీస్తు వారు అంగీకరిస్తాడో, అనగా నా కుమారుడు ఈయనే యేసుక్రీస్తు వారే మెస్సియా, మరి ప్రవక్త, గొప్పవాడు, దేవుడు అని ఎవరైతే అంగీకరిస్తారో ఆ వ్యక్తినే నేను కుమారుడుగా స్వీకరిస్తాను. ఇశ్రాయేలు అంగీకరించడం. ఇశ్రాయేలు యేసుక్రీస్తు వారిని ఏమి అంగీకరిస్తారు చెప్పండి? కేవలము ప్రవక్తకు మాత్రమే. అయితే యేసుక్రీస్తు వారు మెస్సియాగా, దేవుని కుమారుడుగా వారు అంగీకరించారు. చూడండి, మనకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు దేవుడు, మనల్ని ఎంతగా ప్రేమించినాడు. దేవుడి కుమారుడు అంగీకరించే బాధ్యత మనకి ఇచ్చినాడు. ఇప్పుడు మనము కుమారుడితో పాటి మనం మరి ఆయన తండ్రి కుటుంబంలో చేర్చబడిన వారంగా ఉంటున్నాం. మనకందరికి కూడా తండ్రి ఎవరు? యేసుక్రీస్తు వారు అన్నాడు, నా తండ్రి మీ తండ్రి. అర్థమైంది మీకు? ఇప్పుడు నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అంటే మనము తండ్రిగా దేవుల్లో ఒక కుటుంబంగా చేర్చబడ్డాడు. యేసుక్రీస్తు వారు తండ్రి, వీరిద్దరే కుటుంబం. కానీ వీరితో పాటు మనం అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి మనం అందరం కూడా ఇప్పుడు ఆయన బిడ్డలముగా చేర్చబడ్డాము. ఇదంతా కూడా ఒక దినాన, అందుకే ఇక్కడ వాక్యం రాయబడింది, ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతుందో ఒక దినాన్ని మనం ఇప్పుడు దూరంగా ఉండొచ్చేమో, కానీ పరలోకంలో మనం అందరం కూడా తండ్రి కుటుంబంగా, మనము కుటుంబంలో పిల్లలు ఎలాగైతే ఉంటారో ఒలీవ మొక్కల వలె బల్ల చుట్టూ ఉన్నట్టు వారుగా ఆ పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటి మనం అందరం కూడా ఉంటాం. ఈ బాధ్యత, ఆ కుటుంబంలో ఉండే బాధ్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ బాధ్యత ఎవరికి ఇస్తాడండి? ఎవరికి దొరుకుతుంది? ఏ మానవుడు ఈ భూలోకంలో ఎంతో మంది లక్షాధికారులు, వేల కోట్లాది మంది ఉన్నారు, వారందరూ కూడా ఆ బాధ్యతను పొందలేకపోయినారు. అయితే అభాగ్యులమైన మనకు, మరి పాపాత్ములైన మనకు, దుర్మార్గులమైన మనకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు, ఈ బాధ్యత ఆ కుటుంబంలో చేర్చినందుకు, ఒకటిగా చేర్చినందుకు మనకు ప్రభువు స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాం కుటుంబంలో పుట్టి పెంచబడినటువంటి, అలవర్చబడినటువంటి దాసులు ఎంతమంది ఉన్నారు? 318 ఉన్నారు. వారందరూ కూడా ఇస్సాకుతో సమానమైన వారు అవుతారా? పుట్టి ఇస్సాకు కంటే ముందు పుట్టిన వారు ఆ కుటుంబం యొక్క ఎలియాజరుతో సహా సమానమైన వారు అవుతారా? కానే కాదు. కానీ ఒక్క ఇస్సాకు ఒక్కడే ఆ కుటుంబానికి వారసుడు. అయితే తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే వారసుడు. మనమందరమే వారసులు కాగలమా? అవుతామా? అవ్వడానికి మనకు అయోగ్యత ఉందా? లేదు. యేసుక్రీస్తు వారు అంగీకరించిన ప్రతి ఒక్కడు ఎవరైనా సరే ఆ వ్యక్తి తండ్రి కుటుంబంలో చేర్చబడమని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ సహవాసం, పరలోకపు తండ్రి యొక్క సహవాసంలో మనందరూ చేర్చాడు. దీనికి మనకు యోగ్యత లేదు. కారణము పాపం బట్టి మనము అపవాదిక సంతానము, అపవాదిక కార్యంలో ఉన్నాము. దేవుడు కుమారుడు పంపించి అపవాదిక సంతానంలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి తన కుటుంబం సంతానం చేర్చాడు. అబ్రహాం యొక్క సంతానంలో కూడా ఉండడానికి మనకు యోగ్యత లేదు. కుమారుడైన యేసుక్రీస్తును పంపడం ద్వారానే మనం అందరం కూడా అబ్రహాం యొక్క సంతానంలో చేర్చబడి కుమారుని యొక్క తండ్రి యొక్క సంతానంలో చేర్చబడ్డాము కదండి. ఇప్పుడు మూడోది మనం ఏం చూస్తే చెప్పండి, మనం అందరం కూడా చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయన సహవాసాలు పిలువబడి ఆయన అంగీకరించిన మనము దేవుని యొక్క కుటుంబంలో, శ్రేష్టమైన కుటుంబంలో మనం అందరం కూడా ఇప్పుడు ఎవరేమండి? ఒక కుటుంబము. ప్రపంచమంతటా ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా ఒకే ఒక కుటుంబము. ఆ దినాన ప్రభు మరి ఆ పరలోకంలో ఉంటాడు. మనం అందరం కూడా ఆయన పిల్లముగా, ఆయన సంతానముగా ఆ కుటుంబంలో, పరలోకంలో అనే ఇంటిలో మనం సంచరించే వారంగా ఉంటాం. ఈ బాధ్యతను దేవుడు అనుగ్రహించినందుకు ప్రభువును మనం స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం. విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ఆరాధనలో ప్రవేశిద్దాం.